హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం జ్యేష్ఠ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో జ్యేష్ఠ నక్షత్రంలో మనం గుణగణాలు చూద్దాం. గుణగణాలు. ఓకే, వీళ్ళకి ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు నల్లని శరీరం ఉంటుందండి. ప్లస్ వీళ్ళకి పుత్ర సంతానం ఎక్కువ. ప్లస్ స్నేహశీలులు. ఓకే, స్నేహశీలులు. ఓకే, ప్లస్ సంతుష్టులు అండి. సంతోషం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ప్లస్ సత్యవాదులు వీళ్ళు. ఓకే, ప్లస్ వీళ్ళకి దృఢమైన చేతులు ఉంటాయి. దృఢమైన చేతులు. ప్లస్ వీళ్ళు స్త్రీ విలాసులు అండి. స్త్రీ లాలసులు. ఓకే, వీళ్ళకి పొడుగైన ముక్కు ఉంటుంది. ఓకే, సో ఇవండి మనం జ్యేష్ఠ నక్షత్రంలో కనిపించే గుణగణాలు. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారి గుణగణాలు. ఇప్పుడు పాదాల గురించి మాట్లాడుకుందాం. 1వ పాదం గురువుదండి ఇది. సో వీళ్ళు ఎక్కువగా హాస్యగాళ్ళండి. హాస్యం చేస్తారు. ఓకే, కామెడీ చేస్తారు ఎక్కువగా. ప్లస్ గర్విష్ఠులు కూడా ఉంటారండి. గర్విష్ఠులు. ఓకే, సో 2వ పాదం గురించి మాట్లాడుకుందాం. 2వ పాదం ఇది ఎవరిదంటే శనిదండి. సో 2వ పాదం శనిది. ప్లస్ వీళ్ళు నిత్య రోగులండి. ఎప్పుడు ఏదో ఒక రోగం ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు ఏంటంటే పరవశీకరణం. ఓకే, అంటే ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడం, వాళ్ళ వశం చేసుకోవడం వీళ్ళకు చేతనవుతుంది. అంటే అంత టాలెంటెడ్గా ఉంటారు. ఇప్పుడు మనం 3వ పాదం గురించి మాట్లాడుకుందాం. 3వ పాదం ఎవరిదంటే శనిదండి ఇది కూడా. సో వీళ్ళకి ఏంటంటే ఈ 3వ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అంగవైకల్యం ఉంటుందండి. ఏదో ఒక వైకల్యం అంగాలలో ఉంటుంది. వీళ్ళకి స్వల్ప భోగం ఉంటుంది. ఓకే, వీళ్ళకి చూపు ప్రాబ్లం కూడా ఉంటుంది. ఓకే, ప్లస్ వీళ్ళు నిత్యం ఇతరుల పనులు చేస్తారండి. నిత్యం ఇతరుల పనులు చేసి పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు 4వ పాదం గురించి మాట్లాడుకుందాం. సో 4వ పాదం ఎవరిదంటే శనిదే అండి ఇది కూడా. సో వీళ్ళకి ఏంటంటే అంగవైకల్యం కూడా ఉంటుంది. వీళ్ళు చెవిటి వాళ్ళు అవుతారండి. ప్లస్ శాస్త్రవేత్తలు అవుతారండి. ఓకే,
సో ఇప్పుడు మనం ఓవరాల్ లైఫ్లో వీళ్ళకి ఏమేమి ఉంటాయనేది చూద్దాం. వీళ్ళకి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి 17 సంవత్సరాల పరిధి గల బుధ మహాదశ. ఈ బుధ మహాదశలో పుడతారు. ఓకే, తదుపరి వీళ్ళకి కేతు దశ అనేది మొదలవుతుంది. ఓకే, ఇది 7 సంవత్సరాలు ఉంటుందండి కేతు దశ. ఓకే, వీళ్ళకి మూడవ సంవత్సరంలో జ్వరభయం ఉంటుందండి. జ్వరభయం, సారీ, ఇది 3వ సంవత్సరం. ఓకే, మళ్ళీ 9వ ఏట వీళ్ళకి 4 కళ్ళ జంతువుల వల్ల భయం. జంతు భయం. ఓకే, మళ్ళీ 16వ ఏట అగ్నిగండం. ఓకే, మళ్ళీ 20వ ఏట అపమృత్యు భయం. ఓకే, మళ్ళీ 28వ ఏట గుల్మ రోగం అండి. గుల్మ రోగ భయం. ఓకే, మళ్ళీ 45వ ఏట వీళ్ళకి అపమృత్యు భయం. ఓకే, వీళ్ళు ఈ గండాలన్నీ గట్టెక్కితే వీళ్ళకి 99 సంవత్సరాల పరమాయు అండి. సో ఇదండి ఈరోజు మనం జ్యేష్ఠ నక్షత్రం గుణగణాలు, పాదాల గురించి, ప్లస్ వాళ్ళ ఓవరాల్ లైఫ్లో ఉన్న గండాలు, ప్లస్ వాళ్ళకి పరమాయు ఎంతకాలం అనేది తెలుసుకుందాం. వచ్చే వీడియోలో మనం మూలా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.